కాబోయే అమ్మ పొట్ట బాగా ఎత్తుగా ఉంటే పుట్టబోయే బిడ్డ మంచి బరువుతో పుడతాడని అనుకుంటాం. మరి అన్నిసార్లు బిడ్డ మంచి బరువుతో పుడుతున్నారా అంటే కాదనేదే సమాధానం. నెలలు నిండకుండానే కాన్పు జరిగినప్పుడు, గర్భిణీ దశలో ఎదురయ్యే సమస్యల మూలంగా కొన్నిసార్లు గర్భంలో బిడ్డ ఎదుగుదల సరిగా ఉండకపోవచ్చు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడానికి కారణాలు, తక్కువ బరువు మూలంగా చంటి బిడ్డకు ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాబోయే అమ్మ కడుపు ఎంత ఎత్తుగా ఉంటే పుట్టే బిడ్డ అంత బొద్దుగా ఉంటారనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఇందులో నిజానిజాల మాటలా ఉన్న పుట్టే పిల్లలు మంచి బరువుతో పుడితే వారి ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నెలలు నిండకుండానే కాన్పు అయినప్పుడు, గర్భిణీ దశలో రక్తహీనత, హైబీపీ వంటి సమస్యలతో బాధపడినప్పుడు, మరీ చిన్న వయసులోనే బిడ్డకు తల్లైనప్పుడు, గర్భంలో మాయకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నప్పుడు పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని లో బర్త్ వెయిట్ పిల్లలని పిలుస్తారు డాక్టర్లు. బేబీస్ నార్మల్ బరువు 2.5 కేజీల నుంచి 4 కేజీస్ ఉండాలి. అదే 2.5 కేజీల కన్నా తక్కువ ఉన్నది అంటే బర్త్ వెయిట్ తక్కువ ఉన్నది అని అంటారు. అందులో 3 రకాలు ఉంటాయి. లో బర్త్ వెయిట్ అంటే 1.5 కేజీల నుంచి 2.5 కేజీల బేబీస్ని లో బర్త్ వెయిట్ అంటాం. అదే 1 కేజీ నుంచి 1.5 కేజీలు అంటే వెరీ లో బర్త్ వెయిట్ అంటాం. 1 కేజీ కన్నా తక్కువ ఉన్నది అంటే ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ అని అంటాం. మామూలుగా బేబీస్ నార్మల్ వెయిట్ 2.5 కేజీల కన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉన్నారు అంటే యూజువల్గా మదర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మదర్లో ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా హెమోగ్లోబిన్ తక్కువ ఉండడం, అంటే అనీమియా, లేదంటే బీపీ ఉండడము, షుగర్ ఉండడం, దానివల్ల ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే రక్తం ప్లాసెంటాల నుంచి తక్కువ ఉండేసి గ్రోత్ రిటార్డేషన్ అని అవుతుంది. వెయిట్ బేబీస్లో తక్కువ ఉన్నది అంటే మదర్లో ప్రాబ్లమ్స్, బేబీలో ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి. మదర్లో ప్రాబ్లమ్స్ అంటే హెమోగ్లోబిన్ తక్కువ ఉండడం, అంటే అనీమియా అన్నది. దాంతో లో సోషియో ఎకనామిక్ గ్రూప్, అంటే పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం. అలానే మదర్కి షుగర్, ఏదైతే డయాబెటీస్ అంటారో, బీపీ ఉన్నదో అట్లాంటి మదర్స్లో. అలానే ఒకవేళ అమ్మ తక్కువ ఏజ్ అంటే లెస్ దాన్ 18 ఇయర్స్ ఉన్నా, లేదు అంటే మోర్ దాన్ 35 ఏజ్ ఉన్నా, అట్లాంటి ఏజ్ రిలేటెడ్గా కూడా బేబీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నవమాసాల్ని పూర్తి చేసుకుని మన లోకంలోకి అడుగుపెట్టిన పాపాయిలతో పోలిస్తే నెల తక్కువతో పాటు బరువు కూడా తక్కువగా ఉన్న పిల్లల్లో సహజంగానే ఎదుగుదల సంపూర్ణంగా ఉండదు. ఫలితంగా వీరికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. లేత చర్మం కింద కొవ్వు తగినంతగా లేకపోవడంతో వీరికి వేడిని తట్టుకునే శక్తి అంతగా ఉండదు. దీంతో బరువు తక్కువ పిల్లలకు తరచూ శరీరం చల్లబడిపోతుంటుంది. రక్తంలో గ్లూకోజ్ శాతాలు కూడా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఒక పట్టాన తేలికగా ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో తరచుగా ఏదో ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటారు. ప్రజెంట్ లో బర్త్ వెయిట్ అన్నది చాలా ట్రీటబుల్ ప్రాబ్లం. అదేమీ ప్రాబ్లం ప్రజెంట్గా పేరెంట్స్ అవగాహనతో, డాక్టర్స్ ట్రీట్మెంట్తో ఏమీ లేదు. 550-600 గ్రామ్స్ బేబీస్ని కూడా ప్రజెంట్గా మనము ట్రీట్మెంట్ చేసేసి టోటల్ అంటే ఏం ప్రాబ్లమ్స్ లేకుండా, న్యూరోలాజికల్ సిక్విలే, న్యూరో డెవలప్మెంటల్ సిక్విలే ఏమీ లేకుండా మనము సర్వైవ్ చేయించగలుగుతున్నాం. 2.5 కేజీల తక్కువ ఉన్నది అంటే బేబీస్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ప్రివెంటబుల్, అంటే మదరే మంచి పౌష్టికాహారం తీసుకొని, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ టైంకి ట్రీట్మెంట్ తీసుకొని, ఏదంటే అంటారో ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, అన్ని మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అన్నది ఉండదు. అదే కనుక ఒకవేళ బేబీకి ఆ వెయిట్ అన్నది తక్కువ ఉన్నది అంటే యూజువల్గా ఏంటి అంటే ఇన్ఫెక్షన్, రిస్క్ ఆఫ్ సెప్సిస్ అంటాం, ఆ ప్రాబ్లం ఉంటుంది. అలానే మామూలుగా ఇంకా తక్కువ ఉన్నది అంటే ఈ ఏదైతే జాండిస్ అంటారో, పసిరికలు వచ్చే ఛాన్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలానే రక్తం తక్కువ ఉండడం, అంటే బేబీస్లో అనీమియా ఉండడము, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఇట్లాంటిది ఉంటుంది. పుట్టుకతోటి బరువు తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
పొడి బట్టల్ని, టవల్స్ను హీటర్ కింద వేడి చేసి వాటిని పసిగుడ్డుకు కప్పడం ద్వారా తగినంత వేడి అందేలా చూస్తారు. వేడి చాలనప్పుడు ఇంకుబేటర్లో ఉంచుతారు. శ్వాస కష్టాల్ని అధిగమించేందుకు గొంతులో ట్యూబ్ పెట్టి ప్రాణవాయువును సరఫరా చేస్తారు. బరువు తక్కువ పిల్లల్లో చాలా మంది ఈ చికిత్సలతోటే కోలుకుంటారు. అప్పటికీ కోలుకోకపోతే ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ను అమర్చుతారు. బరువు తక్కువ ఉండడం అంటే 2.5 కేజీల కన్నా తక్కువ ఉన్నది అంటే దానికి ట్రీట్మెంట్ అన్నది లేకపోతే అడ్మిట్ అవ్వడము అట్లాంటిది ఏమీ అవసరం లేదు. యూజువల్గా డాక్టర్ అన్ని ఓవరాల్గా టెస్టులు చేసేసి దాని ప్రకారంగా ఒక డెసిషన్ తీసుకుంటారు. వేరే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే సెప్సిస్ లేదంటే జాండిస్ లేదంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లేదంటే కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానితో పాటు బర్త్ వెయిట్ అన్న తక్కువ ఉన్నది అంటే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. అదర్వైజ్ మామూలుగా మల్టీవైటమిన్స్ అంటే ఏదైతే జింక్కి సంబంధించింది ప్లస్ వైటమిన్ డి అన్నది అది మామూలుగా మదర్ పాలలో తక్కువ ఉంటుంది, అది అడిషనల్గా వైటమిన్ డి అన్నది ఇవ్వడము, దాంతో బరువు పెరగడానికి అంటే ప్రోటీన్ డ్రాప్స్ అన్నది కూడా ఉంటుంది, ఇవి ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా వెయిట్ తక్కువ ఉన్నది లైక్ 1.5 కేజీన్నర కన్నా తక్కువ కేజీ బేబీస్ అంటే సో దాని ప్రకారంగా అడ్మిట్ చేసేసి దాని కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. లో బర్త్ వెయిట్ అంటే బరువు తక్కువ ఉండడం అన్నది ప్రివెంటబుల్ అంటే మదర్ ఆ 9 నెలలు అప్పుడే స్కాన్స్ చేయించి 20 వారాల స్కాన్ దాని తర్వాత రిపీట్ స్కాన్స్తో చూసేసి ఒకవేళ తక్కువ ఉంటుంది అంటే దాని ప్రకారంగా మదర్ డైటా లేకపోతే ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉందా దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే బేబీ లో బర్త్ వెయిట్ అన్నది ఉండదు అంటే ప్రివెంటబుల్ అన్నమాట. అదే గనక తర్వాత కూడా వెయిట్ అన్నది తక్కువ ఉన్నది అంటే దాని ప్రకారంగా మల్టీవైటమిన్స్ దాని తర్వాత ఐరన్ కాల్షియం ఇవన్నీ ఓరల్గా తీసుకొని బేబీ కోర్స్ నార్మల్గా ఉంటుంది. కానీ సివియర్ ఎఫెక్ట్ అవ్వడం అంటే 2.5 కేజీల కన్నా తక్కువ లేకపోతే 1 కేజీ కన్నా తక్కువ అన్నది ఉన్నప్పుడు ఆ బేబీస్ని మనం అడ్మిట్ చేసేసి దాని అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దాని ప్రకారంగా ప్రోటోకాల్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇచ్చేసి డిశ్చార్జ్ అన్నది ఉంటుంది. నెల తక్కువ పిల్లలకు, పుట్టుకతోటి బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడు కంగారూ కేర్ అనే పద్ధతి బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. శరీరం చల్లబడటం, శ్వాస కష్టాలు లేని పసిబిడ్డల్ని తల్లి రొమ్ముల మధ్య పడుకోబెట్టడం అనే కంగారూ మదర్ కేర్ పద్ధతి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పద్ధతిలో తల్లి శరీరం బిడ్డ విషయంలో థర్మో రెగ్యులేటర్గా పనిచేస్తూ బిడ్డ అవసరానికి అనుగుణంగా వేడిని అందిస్తుంటుంది. ఇంకుబేటర్ అవసరాన్ని తప్పించే ఈ కంగారూ మదర్ కేర్ విధానం తల్లి బిడ్డల అనుబంధం మరింత గాఢంగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.